వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. తెలంగాణలో మార్పుకు నవమాసాలు, ప్రజల భాగస్వామ్యంతో సరికొత్త పరిమళాలు. ముఖ్యమంత్రిగా కుదురుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ శాఖలపై బిగుస్తున్న పట్టు. 9 మాసాల్లోనే అనేక సంచలనాలు. రేవంత్ సాహసాలు ప్రజల్లో మెప్పించాయా? సీఎం పనితీరుపై సామాన్యుల మాటేంటి? కవిత బెయిల్ తర్వాత గులాబీ పార్టీ వ్యూహరచన ఏంటి? రాజకీయ చదరంగంలో రాబోతున్న మార్పులేంటి? మహారాష్ట్రలో గెలుపునకు ప్రధాని మోదీ ఆపసోపాలు. హర్యానా కాశ్మీర్లో రసవత్తర రాజకీయాలు. తాజా రాజకీయ పరిణామాలపై అమాని సీఈఓ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఒక యోధుడు. రాజకీయమైన, హామీలైన, పాలనైన అసాధ్యాలు సుసాధ్యం చేయటంలో ఆయనకు ఆయనే సాటి. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆచరణలో చేయటం ఊహకందని విషయం. పాలనలో అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి దాని బరువు తెలుసు. గత టర్మ్లో 1 లక్ష రూపాయల రుణమాఫీని 4 విడతల్లో కూడా పూర్తి చేయలేక రైతులు వడ్డీలకు వదిలేసిన చరిత్ర కళ్ళ ముందు ఉంది. ఆర్థిక పరిస్థితి అప్పులు కుప్పగా ఉంది. ఎలాంటి పాలనా అనుభవం లేకపోయినా రాజకీయ పండితులు, ఆర్థికవేత్తలు అనుమానిస్తూ ఉన్న రేవంత్ రెడ్డి మాటిచ్చారు. ఆశ్చర్యకరంగా ఇంకా సర్కారు కుదురుకోకముందే దానిని నెరవేర్చి చూపించారు. ఇది సాహసం అనే చెప్పాలి. బీఆర్ఎస్ గత టర్మ్లో చేసిన రుణమాఫీ కంటే ఇది ఎంతో అధికం. మాటిచ్చి అది కూడా నిలబెట్టుకునేందుకు ఎంత కష్టమైనా రేవంత్ రెడ్డి పడతారన్న అభిప్రాయం ఈ నిర్ణయం ద్వారా తీసుకువచ్చారు. రుణమాఫీతోనే రేవంత్ రైతుల గుండెలకు చేరాడు, భరోసా నింపాడు. 1-2 ఈ 9 మాసాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి, ఎన్నో విజయాలు వచ్చాయి. రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి, పట్టుదలకు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగ నియామకాలు, టీచర్ల బదిలీల వంటి విషయాలు ఎన్నో ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆక్రమణలతో హైదరాబాదులో అల్లకల్లోలం. హైడ్రా రాకతో అక్రమార్కుల్లో కలవరం. రేవంత్ పట్టుదలతోనే మార్పు సాకారం. హైడ్రాకు జేజేలు పలుకుతున్న జనం. రాష్ట్రంలో భూ అక్రమార్జనలు బాగానే పెరిగాయి. ఖాళీ ల్యాండ్ కనిపిస్తే చాలు మింగేసే పెద్దోళ్ళు పెరిగిపోయారు. అది చెరువా లేక అన్న తేడా ఏమీ లేదు. ప్రభుత్వ భూమి అయితే జెండా పాతేయటమే. వీటికి తోడు కాపలా కాయాల్సిన అధికారులే కుమ్మక్కవడం, చూసి చూడనట్లు వ్యవహరించడం జరిగిపోయింది. చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ అండదండలున్న రాజకీయ నాయకుల ప్రభావంతో నీటి వనరుల ఆక్రమణలకు కారణమయ్యాయి. ఇప్పుడు హైడ్రా వీటికి పరిష్కారమైంది. చెరువుల ఆక్రమణకు అడ్డుకోలేనప్పుడు ముఖ్యమంత్రిగా నేనెందుకంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం ప్రజల గుండెల్లో తాకింది. ఇప్పుడు అందుకే ఎక్కడ చూసినా హైడ్రా ట్రెండే నడుస్తుంది. హైదరాబాద్లో మా ఊరికిరా హైడ్రా అంటూ తెలంగాణ అంతటా ప్రజలు, ప్రజాప్రతినిధులు నోరెత్తి పిలుస్తున్నారు. హైడ్రా హిట్ అయింది. ఉద్యోగ నియామకాల్లో విజయవంతం. టీచర్ల బదిలీలు సక్రమంగా చేసి ఔరా అనిపించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రుణమాఫీతో సాహసిగా నిలిచారు రేవంత్. దేశ రాజకీయాల్లో స్పష్టంగా మార్పులు. లోక్సభ ఎన్నికల తరువాత మోదీకి కష్టాలు. అత్యవసర సర్కారుకు దినదిన గండం. హర్యానా కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కీలకం. మహారాష్ట్రలో గెలుపు బీజేపీకి అత్యంత కీలకంగా మారింది. రాజకీయ పార్టీలు అనేక చీలికలు పేలికలుగా చేసిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు షాక్ ఇవ్వడంతో ఇప్పుడు మోదీకి మహా గెలుపు అంతు చిక్కడం లేదని చెప్పాలి. మహారాష్ట్రకు వెళ్లి శివాజీ విగ్రహం కూలడంపై వంగి వంగి క్షమాపణలు చెప్పడం వెనుక మహా ఎన్నికల క్రతువే కీలకమన్నది అందరికీ తెలిసిన విషయమే. జరగబోయే 4 రాష్ట్రాల ఎన్నికలు మోదీ ప్రతిష్టకు సవాలే అని చెప్పాలి. మరొక వైపు దేశంలో రాహుల్ ఇమేజ్ అంతకంతకు పెరుగుతూ ఉండగా మోదీ ఈ సవాళ్లను అధిగమించడంపైనే మోదీ 3.0 భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది వారం వీకెండ్ అనాలిసిస్.
బై జర్నలిస్ట్ కేఆర్ఆర్.